Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Yashashwita, a homeopathic doctor. హోమియోపతి అనేది ఎలా వచ్చింది, అసలు హోమియోపతి అంటే ఏంటి, ఈ ఇండియాలో హోమియోపతిని ఎవరు తీసుకొచ్చారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హోమియోపతి ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇది 200 years బ్యాక్ కనుగొనబడింది. డాక్టర్ శామ్యూల్ హానెమన్ అనే అతను దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. డాక్టర్ శామ్యూల్ హానెమన్ బేసికలీ ఒక మెడిసినల్ ప్రాక్టీషనర్, అంతేకాకుండా ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ ఆల్సో ఎ కెమిస్ట్. ఈయన 10 languages పైననే లిటరేచర్ ట్రాన్స్లేషన్ అనేది చేస్తూ ఉంటుంటారు. సో ఆయన కాలంలో ఉన్న మెడిసినల్ ప్రాక్టీసెస్ అనేవి పాజిటివ్ ఎఫెక్టే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రావడము, ప్రాక్టీసెస్ వల్ల కానీ ఆ మెడిసిన్స్ వల్ల కానీ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడడము అనేది ఆయన చూశారు. సో అవన్నీ చూసిన తర్వాత ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గి ఈ మెడికేషన్ కన్నా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఆర్ఎల్స్ ఏదైనా బెటర్ విత్ మోర్ రిజల్ట్స్ అనేది కనుగొందామని ట్రై చేశారు. సో ఇలా ఉన్న పద్ధతిలో ఈయన ట్రాన్స్లేషన్ చేస్తున్న వృత్తిని కంటిన్యూ చేశారు. ఈ వృత్తిలో కులన్స్ మెట్రియా మెడికా అనే బుక్లో ఒక లైన్ ఆయన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ లైన్ ఏంటంటే, సింకోనా బార్క్లో ఉన్న చేదు వల్ల మలేరియా ఫీవర్ తగ్గుతుంది అని రాసి ఉంటుంది. యాజ్ ఎ సైంటిస్ట్ ఆయనకు క్యూరియాసిటీతో చేదు వల్ల ఫీవర్ తగ్గడం ఏంటి అని చెప్పి సెల్ఫ్ ఎక్స్పెరిమెంటింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈ సింకోనా బార్క్ అనే దాన్ని మార్నింగ్ 4 drops, ఈవినింగ్ 4 drops ఇలా కొన్ని రోజులు తీసుకోవడం చేశారు. ఇలా తీసుకుంటూ ఉండగా ఆయన బాడీలో మలేరియాలో ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అవే సిమ్టమ్స్ తన బాడీలో ఎక్స్పీరియన్స్ చేయడం మొదలైంది. సో ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈయన కనుగొన్నది ఏంటంటే, ఏదైతే ఒక మెడిసిన్ హెల్తీ పర్సన్కి ఇచ్చినప్పుడు ఏవైతే సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుందో ఇవే సిమ్టమ్స్ ఒక డిసీజ్డ్ పర్సన్లో ఉన్నప్పుడు ఈ రెమెడీ అనేది ఇస్తే సిమిలియర్ సిమిలిబస్ క్యూరెంటర్ అంటే లైక్ క్యూర్స్ లైక్ అనే ప్రిన్సిపల్తో ఒక పర్సన్కి క్యూర్ అనేది వస్తుంది అని చెప్పి ఆయన డిఫైన్ చేశారు. ఈ కాలక్రమేణా ఇక్కడ నుంచి హోమియోపతి అనేది వచ్చింది. బేసికలీ హోమియోపతి అనేది ఒక గ్రీక్ వర్డ్. హోమియోస్ అంటే సిమిలర్, పాథోస్ అంటే సఫరింగ్. సో ఎప్పుడైతే ఈ సిమిలర్ సఫరింగ్ మనం తగ్గిస్తామో హోమియోపతిలో క్యూర్ అనేది అటైన్ అవుతుంది. ఈ హోమియోపతి అనేది మొట్టమొదటిగా యూరోప్లో ఎక్కువగా ఫ్లరిష్ అవుతుంది. సో ఈ యూరోప్లో ఏం జరిగింది అంటే, ఒక టైంలో కలరా ఇన్ఫాంటమ్ అనేది అక్కడ బాగా ఎపిడమిక్గా ఎఫెక్ట్ అయింది. సో ఈ ఎఫెక్ట్ అయిన టైంలో ఆల్రెడీ అక్కడ వేరే మెడికేషన్స్ వాడినా కూడా క్యూర్ అనేది అంతగా జనాలు అనేది చూడలేదు. సో ఎప్పుడైతే ఈ హోమియోపతి మెడికేషన్ అనేది ఇవ్వడం జరిగిందో కలరా ఇన్ఫాంటమ్ అనేది కంప్లీట్గా క్యూర్ అయింది. ఇంతే కాకుండా స్కార్లెట్ ఫీవర్, యెల్లో ఫీవర్, టైఫాయిడ్ ఇలాంటి పెద్ద పెద్ద జ్వరాలను కూడా హోమియోపతి తగ్గించగలిగింది. సో అప్పటి నుంచి హోమియోపతి అనేది ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి మాత్రమే కాకుండా అక్యూట్ యాజ్ వెల్ యాజ్ క్రానిక్ డిసీజెస్కి కూడా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. సో హోమియోపతి యూరోప్ తర్వాత ఇండియాలోకి ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం. హోమియోపతి అనేది ఇండియాకి ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటిగా 1810లో జర్మన్ మిషనరీస్ ఇండియాలోకి వచ్చినప్పుడు డాక్టర్ జాన్ అనే అతను ఈ హోమియోపతిని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన లాహోర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కింగ్కి ఎవరైతే ఉన్నారో ఆ రాజుకి ఉన్న వోకల్ కార్డ్ పెరాలసిస్ అలాంగ్ విత్ ఎడిమా కండిషన్తో సఫర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఆ రాజు అక్కడ ఉన్న మెడికేషన్స్ అన్ని వాడగా ఆయన కండిషన్స్లో ఏమీ చేంజెస్ లేనప్పుడు ఎప్పుడైతే ఈ డాక్టర్ జాన్ ఆ ప్రదేశంలో ఉన్నారో ఈ మెడికేషన్ అనేది ఏంటి కొత్తగా ఉంది ట్రై చేద్దాము అని చెప్పి డాక్టర్ జాన్ని పిలిపించుకుంటారు. సో డాక్టర్ జాన్ ఇక్కడ రాజుగారికి ఉన్న ప్రతి ఒక్క సిమ్టమ్ని కన్సిడర్ చేసి ఒక డ్రగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రాజుగారికి కండిషన్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. డాక్టర్ జాన్ ఓన్లీ రాజుగారికి కాకుండా అక్కడ ఉన్న యానిమల్స్కి కూడా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ బాబు రాజేంద్రలాల్ దత్తా ద సీనియర్ ఫిజిషియన్, ఈయన బెంగాల్లో హోమియోపతి ప్రాక్టీస్ని స్టార్ట్ చేశారు. అక్కడ వచ్చిన మలేరియా ఎఫెక్ట్ని హోమియోపతి మెడికేషన్తో తగ్గించడం మొదలుపెట్టారు. ఇంతేకాకుండా మిగతా వచ్చిన అదర్ ఎఫెక్ట్స్ ఎనీ అదర్ అక్యూట్స్ ఆర్ క్రానిక్ డిసీజెస్ని కూడా హోమియోపతితో క్యూర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఇలా హోమియోపతి ఫ్లరిష్ అవడం స్టార్ట్ అయిందో అదర్ మెడికేషన్స్ అనేవి, అదర్ మెడికల్ సిస్టమ్స్ అనేవి హోమియోపతి ఇస్ ఎ క్వాకరీ అని చెప్పి క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం ఒక ఆర్టికల్ రాయమని డాక్టర్ మహేంద్రలాల్ సిర్కార్ని రాజేంద్రలాల్ దత్తా వద్దకు పంపిస్తారు. ఎప్పుడైతే సిర్కార్ వస్తారో ఈ దత్తా యొక్క ప్రాక్టీస్ చూసి అక్కడ జరిగే మిరాకిల్స్ అంటే హోమియోపతితో క్యూర్ అవుతున్న డిసీజెస్ని చూసి ఆశ్చర్యపడి, హోమియోపతి ఈజ్ నాట్ ఎ క్వాకరీ, హోమియోపతి ఈజ్ ఆల్సో ఎ మెడికల్ సిస్టమ్ విచ్ కెన్ క్యూర్ ద డిసీజెస్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ మహేంద్రలాల్ సిర్కార్ ఈస్ ద ఫస్ట్ అలోపతిక్ ఫిజిషియన్ హూ కన్వర్టెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ హోమియోపతి టు గివ్ బెటర్ రిజల్ట్స్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈయనే కాకుండా డాక్టర్ ఎన్ఎం చౌదరి, ఎన్సి ఘోష్ అనే వాళ్ళు కూడా అలోపతి నుంచి హోమియోపతికి కన్వర్ట్ అయ్యారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఫిజిషియన్స్ ఇలా హోమియోపతి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. బికాస్ హోమియోపతి ఈజ్ అ సిస్టమ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ గివ్ బెటర్ అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ఎనీ కేస్. సో మీకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా ఐదర్ ఇట్ ఈస్ అక్యూట్ ఆర్ క్రానిక్ కండిషన్స్, better to approach homeopathy in the initial stages only.
మా స్వస్థ ఆయుష్మాన్ క్లినిక్కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.